తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ప్రొటెక్షన్ వచ్చి గంటలు కూడా కాలేదు, మరో దుర్మార్గమైనటువంటి దాడి, హ్యూమిలియేషను పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై, సుబ్బు న్యాయవాది హూ ఇస్ అ ప్రాక్టీసింగ్ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్ట్, జంట నగరాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి వ్యక్తి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ ప్రవర్తించినటువంటి తీరు, చేసినటువంటి పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. యావత్ న్యాయవాదులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. వాస్తవానికి సుబ్బు బాధితుల తరఫు నుంచి ఒక న్యాయ సలహా కోసం బాధితులు దూర ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయలు నష్టపోయి మోసపోయినారనేటటువంటి న్యాయ సలహాతో వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటటువంటి క్రమంలో సిఐ చాలా దుర్మార్గంగా వ్యవహరించినాడు. 13వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్ కి 11 గంటలకు పోతే తను మాట్లాడే విధానం కానీ పిలిచే పద్ధతి కానీ అది సరైనది కాదు. ఒక న్యాయవాది, ఒక ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఒక బాధితుల తరఫు నుంచి వస్తే ఇది పద్ధతి అని చెప్పి ప్రశ్నించినందుకు, ఒక న్యాయబద్ధంగా ప్రశ్నించినటువంటి సుబ్బుపై సిఐతో పాటు ఉన్నటువంటి అనేక మంది పోలీసులు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టుల సమక్షంలో, బాధితుల సమక్షంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. తను ప్రశ్నించినందుకు బ్రీత్ అనలైజర్ చేయాలని చెప్పి ఇదొక కొత్త పద్ధతిలో, దిస్ ఇస్ న్యూ ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ ఆఫ్ ది లాయర్స్. వేర్ ఇస్ ది అథారిటీ ఫర్ ది పోలీస్ టు ప్రెజరైజ్, టు కోహెర్స్ ఏ లాయర్ టు హ్యావ్ ఏ బ్రీత్ అనలైజర్? తను అన్నాడు, సుబ్బు చాలా స్పష్టంగా, నేను వచ్చింది పోలీస్ స్టేషన్ కు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, విక్టిమ్లకు సంబంధించినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే నువ్వు బ్రీత్ అనలైజర్ చేస్తావా లేదా అని చెప్పి ఒత్తిడి చేసి బ్రీత్ అనలైజర్ చేసి, అంటే దే వాంటెడ్ టు టెర్రరైజ్ సుబ్బు ఇన్ ది పోలీస్ స్టేషన్. బాధితుల పక్షాన ఒక న్యాయవాదిగా నిలబడకుండా ఉండడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ పర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, దిస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు రామకృష్ణ సహకరించినటువంటి ఇతర కానిస్టేబుల్ బలవంతంగా బ్రీత్ అనలైజర్ చేయించినటువంటి సిబ్బందిపై తక్షణము ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ we also demand that immediately register an FIR against the Ramakrishna and other policemen and enters this investigation to higher police officials who can integrity to conduct the effective and fair investigation. దాని తర్వాత కూడా సిబ్బుని అదే పోలీస్ స్టేషన్ లో రామకృష్ణ ఇన్స్పెక్టర్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ రోజు తనకు బెదిరింపులు వస్తున్నాయి. there is a serious threat to his life. You see, the Advocates Protection Act యొక్క ప్రధాన పర్పస్ కూడా ఏంటంటే న్యాయవాదులు వితౌట్ ఫియర్, వితౌట్ థ్రెట్ దే షుడ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్. నౌ we demand on behalf of the entire legal community that the higher police officials, the DGP and the CP of Hyderabad immediately provide him a police protection on the basis of Advocates Protection Act. If an Advocates Protection Act is not, advocates Subbuki protection ఇవ్వకపోతే, FIR నమోదు చేయకపోతే, we will take all legal measures, all legal steps to see that the justice would come to the Subbu. And further, ఇక ముందు న్యాయవాదుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితులపై పక్షాన నిలబడడం అనేటటువంటిది ఒక న్యాయవాదికి అండర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ యాట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ he can visit, because the police station is a public place. It is not something like a private thing. So పోలీసు ఇన్స్పెక్టర్ ఈ రకంగా ప్రవర్తించడం అనేటటువంటి చాలా హేయమైనది, మోస్ట్ హైలీ ఇల్లీగల్. ఇట్ ఈస్ అన్ ఆర్బిటరీ థింగ్. ఇమీడియట్ గా హైయర్ పోలీస్ అఫీషియల్స్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, తక్షణమే రక్షణ కల్పించండి, అండ్ డూ అన్ ఎఫెక్టివ్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం 10 రోజులు టైం తీసుకొని ఆ మళ్ళీ కేసు కానీ ఎఫ్ఐఆర్ 24 అవర్స్ తీశారు. అంటే ఈ రకమైనటువంటి విపక్షానికి సంబంధించిన ఇబ్బంది తెలుసుకోండి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఎనీ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎప్పుడైతే సుబ్బు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమో చాలా డిలేడ్ గా ఎఫ్ఐఆర్ అవుతుంది.
Yes. అదే ఇతరులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనేమో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ అవుతుందంటే దీంట్లో ఖచ్చితంగా ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్వేస్ లీడ్స్ టు ఇన్జస్టిస్. కాబట్టి దాన్ని కూడా అందుకే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అలాంటి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మళ్ళీ సిపి గారిని కలవడం అనేది బాధితులు గెలిపించడం అనుకోవచ్చా? ఇంకా ఖచ్చితంగా బాధితులకి ఎలాంటి హరాస్మెంట్ ఉన్నా థ్రెట్ ఉన్నా ఇట్ ఈస్ అ డ్యూటీ లైస్ అపాన్ న్యాయవాదిగా మేము వీఆర్ కన్ఫైన్ టు ది సుబ్బు యాజ్ ఎ లాయర్ and we are talking about the Advocates Protection Act. Under the Advocates Protection Act, lawyer cannot be terrorized, lawyer cannot be pressurized. Atani chala gauravamga, police station is a public place where a lawyer is officer of the court. Police station bolte పూర్తి గౌరవంతో తన యొక్క విధులను నిర్వహించేటటువంటి ఒక బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ అధికారులు అది విస్మరించి బ్రీత్ అనలైజర్ చేయించడం అనేటటువంటిది ఇది ఇంకొక కొత్త ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్, కొత్త పద్ధతి. ఇది ఎక్కడి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ పద్ధతి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చూసాం, కానీ పోలీస్ స్టేషన్ లో మీరు చేయడం అనేటటువంటిది రేపొద్దున ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్ ఇన్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ కింద మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఈ ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయవాది మీద దురుసుగా ప్రవర్తించడము, దాడులు జరగడము, కొట్టడాలు ఇలాంటి మనం అనేక సంఘటనలు గతంలో చూసాం. కానీ ఇది ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత బహుశా చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా ఇది ఒక కొత్త పద్ధతిలో లాయర్లను వేధింపులకు గురి చేయడము, బ్రీత్ అనలైజర్ అనేది ఇది మొట్టమొదటిసారిగా చూసాము. ఇది దిస్ ఇస్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్. అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండా, ఎలాంటి కంప్లైంట్ లేకుండా తన వైపు సుబ్బు వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండా బ్రీత్ అనలైజర్ చేయడం అనేటటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద ఇమ్మీడియట్ గా హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్ షుడ్ టేక్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఆల్సో అగైన్స్ ది Ramakrishna inspector and other police officials who have indulged in that illegal activity.